కర్నూలు జిల్లా ఆదోనిలో 10వ తరగతి విద్యార్థుల జీవితంలో ఇది తొలి మెట్టు లాంటిదని జ్యోతిర్మయి విద్యాసంస్థల అధినేత మురళీబాబు శాసా నర్సింగ్ హోమ్ డాక్టర్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన మోడల్ టెస్టులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మురళీబాబు, డాక్టర్ కిరణ్ కుమార్, యూటీఎఫ్ జిల్లా నాయకులు సునీల్ రాజ్ పాల్గొన్నారు. స్టేట్ వైడ్ ఎస్ఎఫ్ఐ వాళ్ళు నిర్వహించినటువంటి మోడల్ టెస్ట్లో మంచి మార్కులు తెచ్చుకొని అభినందన సభను నిర్వహించినటువంటి ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ లీడర్స్కి అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఎస్ఎఫ్ఐ అంటే ఒక పోరాటాలే కాదు, చదువును కూడా ప్రోత్సహిస్తుందని ఈ స్టూడెంట్స్ లీడర్స్ చెప్పడం వల్ల చాలా అభినందంగా ఉంది. అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఇంకా ఎన్నో చేయాలని, స్టూడెంట్స్ని ప్రోత్సహించాలని, ఇట్లా ఎగ్జామ్స్ మరిన్ని కండక్ట్ చేయాలని, అంటే స్కూల్ లెవెల్లే కాకుండా ఇంటర్మీడియట్, డిగ్రీ లెవెల్లో కూడా ఇట్లాంటి ఎన్నో ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ ప్రోత్సహించాలని, అలాగే రీసెర్చ్ వైపు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వైపున వాళ్ళకి పేద విద్యార్థులకి వీళ్ళు కొద్దిగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. అట్లాంటి కార్యక్రమాలు కూడా చేపడతారని నేను అనుకుంటున్నాను. పేరు జీశాంతి, నేను నేషనల్ స్కూల్లో చదువుతున్నాను. మాకు ఇంతకుముందు ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఒక ఎగ్జామ్ పెట్టారు. అది 1 మార్క్ కోసం పెట్టారు. మాకు పబ్లిక్లో ఇది చాలా యూజ్ అవుతుందని అనిపించింది. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు టౌన్లో 2nd ప్రైజ్ వచ్చింది.